హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కదండీ! నేను టీచర్‌గా జాబ్ చేస్తున్నానని. సెకండ్ సాటర్‌డే హాలిడే రావడంతో మేమైతే బీచ్‌కి వెళ్దాం అనుకున్నాము. అయితే దారిలో డోక్పూర్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందన్నమాట. బందర్ బీచ్‌కి వెళ్ళే దారిలోనే ఆ ఊరు. సో, అక్కడ దర్శనం చేసేసుకొని బీచ్‌కి వెళ్ళాలనేది ప్లాన్ అనమాట. లాస్ట్ టైం కూడా మేము అలాగే వెళ్ళాము. మీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో, అలాగే వెళ్దాం అనుకున్నాము. కానీ అనుకోకుండా ఆ రోజు మమ్మల్ని ఒక 1 అవర్ కోసం స్కూల్‌కి రమ్మన్నారనమాట. ప్లాన్‌లో చిన్న చేంజ్ చేస్తూ ఇలా చెప్పాను, చీరాల బీచ్‌కి వెళ్దాము అని. సరే అని చెప్పి ఓకే. ఏదైనా నువ్వు రావడం మాకు కావాలి అని చెప్పేసి మా పేరెంట్స్ అయితే వచ్చారు. అక్క, అమ్మ, నాన్న అందరం కలిసి వెళ్తున్నామనమాట. ఇంకా నన్ను పిక్ చేసుకొని వెళ్ళేటప్పుడు అర్రే! మేము గుడికి పోయి దర్శనం చేసుకునే వాళ్ళం అటెళ్ళుంటే అని అనుకున్నాము. ఇలా కొంచెం రోడ్డు క్రాస్ చేయంగానే మాకు ఇక్కడ దశావతారాల గుడి అయితే కనిపించిందండి. అంతే వెంటనే దిగిపోయి దర్శనానికైతే వెళ్ళిపోయాము. దర్శనం చాలా బాగా జరిగిందండి. శనివారం కావడంతో కొంచెం జనాలు ఎక్కువ మందే వచ్చారు. కానీ ప్రశాంతంగా అనిపించింది దర్శనం చేసుకున్న తర్వాత. మేము దర్శనం చేసుకోలేకపోయామే అని ఫీల్ అయ్యే లోపలే మాకు ఇలాగ అవకాశం రావడం చాలా హ్యాపీగా అనిపించింది. మా దేవాంశ్ చూడండి ఇక్కడ పోజులు ఎలా ఇస్తున్నాడో ఫోటోలకి. ఇంకా అక్కతో నేను చాలా బాగా టైం స్పెండ్ చేశాను. సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదండీ! అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వచ్చిందనమాట మా అక్క. మీరు ఈ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బాయ్.